దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసమును బట్టి అనే మాట గత జనవరి నుంచి ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు విశ్వాసమును బట్టి పిలుపు విషయంలో ఉన్నటువంటి కృపను గూర్చి మాట్లాడుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు చాలు, పిలుపునకు లోబడి. చాలా క్రిస్టియానిటీలో చాలా పెద్ద సమస్య ఏదైనా ఉందంటే పిలుపుకు లోబడం. కానీ అబ్రహాము లాగా ఫెయిత్ఫుల్ పర్సన్గా మారిపోవాలని మాత్రం ఆశపడుతూ ఉంటాం. అబ్రహాంలా మారాలని అబ్రహాము కుమారులను మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. కానీ అబ్రహాం అలా కాదు. అబ్రహాము పిలుపునకు లోబడి, పిలువబడినప్పుడు పిలుపునకు లోబడి. ఆ పిలుపు విషయమై ప్రయాణం మొదలుపెట్టాడు. మన క్రిస్టియానిటీలో సేవలో, పరిచర్యలో పిలుపుకు లోబడి మనం ఎక్కడా కూడా పిలుపుకు లోబడి అబ్రహాంలాగా పరిచర్య చేయట్లా. లోబడినటువంటి అబ్రహాము ద్వారా ఎన్నో పాఠాలు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి బయలుదేరాడు. అంతే. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏంటో తెలియదు. అంతకుముందే అబ్రహాము యొక్క తండ్రి ఆదికాండం 11వ అధ్యాయంలో 31వ వచనంలో తెరహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, ఇద్దరు కొడుకులు ఉన్నారు అబ్రహాముకి. అబ్రహాము తెరహకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు పేరు హారాన్. చనిపోయాడు. హారాను కొడుకున్నాడు, అతని పేరు లోతు. అందుకని లోతు కూతుర్లు, లోతు కొడుకులు పెళ్ళిడికి వచ్చేసినా కూడా ఇతనికి ఇంకా పిల్లలు పుట్టలే. చూడండి మీరు, సొదొమ గొమొర సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఈయనకి ఇంకా పిల్లలు పుట్టలేదు కదా. అంటే పెద్ద కొడుకు అన్నమాట. హల్లెలూయా. ఆయన ఏమంటున్నారంటే తెరహు గారు తన కుమారుడు అబ్రహాము భార్య అయిన సారాయి అను తన కోడలిని తీసుకొని, ఫస్ట్ కాలింగ్ మరి ఈయనకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. దీంట్లో విపులంగా లేదు, వాస్తవంగా దీంట్లో విపులంగా లేదు. కానీ వాళ్ళ ఫాదరే కానాను వెళ్ళాలనే ఉద్దేశంలో ఉన్నారంట. పర్పస్ బిజినెస్సా, పర్పస్ ఏదన్నా దేని కొరకో తెలీదు. అక్కడ బాగా డెవలప్ అయి ఉందన్న ఆ ఉద్దేశంతో వెళ్తున్నారా మనకు తెలియదు. కానీ ఇతనికి పిలుపున్నట్టుగా లేదు. కానీ ఆయన తెరహు మనం కానానికి వెళ్దాం రా అని తన కుమారుడు యొక్క కొడుకు కూడేమో లోతు,
తన కుమారుడైన లోతు అబ్రహామును ఆమె కోడలైనటువంటి సారాను వెంట పెట్టుకుని బయలుదేరారంట. అసలు ఇలా ఉంటుంది. ఇది కువైత్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతము. అక్కడుంది ఊరు అనేది కల్దీల దేశం. ఇక్కడి నుంచి ఇలా వచ్చామనుకో కానాన్ దేశం. కానీ వీళ్ళు ఇలాగెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారని చూడండి. హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఆగండి. హారాను ఇట్లా డైరెక్ట్గా వెళ్ళాలన్నమాట. ఎక్కడ సిరియా వరకు, సిరియా బోర్డర్లో ఉంది హారాను. ఈ బోర్డర్లో ఉంది ఇజ్రాయేలు. ఈ బోర్డర్లో ఉంది ఏంటి ఊరు కువైత్ దగ్గర. ఇలా వెళ్ళటాక అప్పుడు మరి ఇప్పుడే అరణ్యం, సౌదీ అరేబియా అరణ్యం కదా, మరి అప్పుడు లేకనే అట్లా ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి ఆయన ఏదైతే వెళ్దాం అనుకున్నారో కానానికి వెళ్ళా, హారానికి వచ్చి అక్కడ మంచిగా అన్నీ సంపాదించారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన పిలవలే దేవుడు, పిలిచినట్టుగా మనకు లేదు. కానీ 12వ అధ్యాయంకి వచ్చేటప్పుడు అక్కడ చనిపోయారు కూడా ఈయన హారాన్ గారు. హారాన్లోనే తెరహు చనిపోయారు. అబ్రహాం యొక్క తండ్రి తెరహు చనిపోయారు. చూడండి, కింద వచ్చి చదువుతారా? 12వ వచనం, 12వ అధ్యాయం. ఎవరితో మాడుతున్నారు ఇప్పుడు? అబ్రహాంతో మాడుతున్నారు. అప్పటికి ఆ దేశంగా కూడా మారిపోయింది ఆయనకి. హారాన్ అనే దేశము అంతకుముందేమో కల్దీలు అనే ఊరిలో ఉన్నాడు. అక్కడి నుంచి బయలుదేరారు వీళ్ళు. కానానికి వెళ్దామని వచ్చాడు, మధ్యలోనే ఈయన హారాన్ లాగిపోయారు. హారాన్లో ప్రత్యక్షమయ్యాడు 12వ అధ్యాయంలో. కల్దీలు అనే ఊరిలో ప్రత్యక్షమయ్యేది అబ్రహాంకి దేవుడు. ప్రత్యక్షమయ్యేమంటున్నాడు? నీ బంధువులు అన్నాడు. అంటే రిలేషన్షిప్ అక్కడ ఉంది. ఆగండి. చాలా సంపాదించాడంట అక్కడ బంధువులు ఉన్న రిలేషన్. అంటే కనుక ఆ కాలంలో ఆ బెల్టే డెవలప్ అయింది. కల్దీల యొక్క బెల్టే డెవలప్ అయ్యింది బాగా. అప్పుడు చెప్తున్నాడు, నువ్వు కానాను వెళ్ళు, నేను ఆ దేశాన్ని నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. అది పిలుపు. నోవహు జలప్రలయం తర్వాత 3 కొడుకులు మిగిలితే 3 కొడుకుల్లోంచి లక్షల కొలది జనాభా వస్తే 11వ అధ్యాయం ఎండింగ్లో ఒక్క తెరహు కుటుంబంలో పుట్టినటువంటి అబ్రహాముకు మాత్రమే కాలింగ్ వచ్చింది. ఆ అబ్రహాము ఎవడరా అంటే షేము గుడారంలో నేను నివసిస్తానని చెప్పాడు. కాబట్టి ఆ హాము, సేము, యాపేతులో సేము యొక్క వంశావళిలో ఉన్నటువంటి అబ్రహాముకు మాత్రమే ఆ కాలింగ్ వచ్చింది. ఇంకెవరిని పిలవలేదు దేవుడు. ఇంత కోట్ల లక్షల మంది ఉన్నప్పుడు, నీకు ఒక పిలుపు వచ్చినప్పుడు, నాకు ఒక పిలుపు వచ్చినప్పుడు, అబ్రహాములాగా నువ్వు నేను అనుకోవాలి, అసలు ఇన్ని లక్షల కోట్ల మంది జనాభా ఉంటే దేవుడు నన్ను కూడా సేవకు పిలిచాడా అని ఆ పిలుపుకు లోబడే తత్వము అబ్రహాములాగా లేకపోవడం వల్లనే వాగ్దానమును స్వతంత్రించుకోలేకపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి అయిన అబ్రహాం దగ్గర నేను నేర్చుకున్న పాఠాలు ఇవే. అవ్వదు, కాదు, కుదరదు, జరగదు, కానీ తండ్రి చెప్పాడు, అడుగు పెడతా. హల్లెలూయా. అది ఈ భాష, ఈ రాష్ట్రమా, ఈ దేశమా, మరొక దేశమా నాకు తెలీదు. నా తండ్రి అయిన అబ్రహాముకి చెప్పినట్టుగా నాకు కూడా చెప్పాడు. నేను ఆ పిలుపుకు లోబడి ఆ ప్లేస్కి వెళ్తాను, అంతే. ఈ ఆశ్రయపురాల్లో ఉన్న బ్యూటీ అదే, ఇక ఏమీ లేదు. నాకు అందుకని అబ్రహాం అంటే చాలా పిచ్చి.
ఆ వెళ్తున్న మార్గంలో ఎన్ని పోరాటాలైనా రాని. తెరహులాగా తన తండ్రిలాగా ఈయన హారాన్లో ఆగిపోయి బిజినెస్లు చేసుకోవడానికి మధ్యలో ఎక్కడ ఆగలే. కానాను వెళ్ళు అన్నప్పుడు షెకెము అనే ప్రాంతానికి బయలుదేరి వచ్చేసాడు అంతే. షెకెమును పంచిచ్చింది అంటాడు కదా దేవుడు. తర్వాత బేతేలుకు హాయికి మధ్యలో గుడారం వేసి మొట్టమొదటి బలిపీఠం కట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. పిలుపుకు లోబడినటువంటి అబ్రహాం. కాబట్టి నేను ఏం నేర్చుకుంటున్నానంటే, అన్ని కోట్ల విలువ చేసే ఆ భూమి నీకు దొరకదు, కానీ దొరుకుతుంది, నువ్వు అడుగు పెట్టంతే. హల్లెలూయా. ఆ కానాను దేశంలో నేను ఎలా అడుగు పెట్టాలయ్యా? పెద్ద పెద్ద గొప్పవాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, నేనేమో కూటికి గతి లేనివాడిని. నువ్వు అడుగు పెట్టంతే. అబ్రహాముకు తోడై ఉన్న నేను నీకు కూడా తోడై ఉంటాను. మన దర్శనం విషయంలో, మన పిలుపు విషయంలో, మనకి ఇవ్వబడిన పరిచర్య విషయంలో మనము లోబడటం లేదు. హల్లెలూయా. అలా లోబడటం గనక మొదలైతే యూఫ్రటీస్ మొదలుకొని నైలు నది వరకు నీకు ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయం నుంచి కనుక చూసుకుంటే కరువు మొదలైంది. 12వ అధ్యాయంలో వచ్చాడు. అయినా పిలుపు విషయంలోనే ఉంటాడు. కుడికి వెళ్ళడు, ఎడమకి వెళ్ళడు. మనకు కొంచెం అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనుకోండి, పిలుపు లేదు, గడు గుడ్డు లేదు. హల్లెలూయా. కరువు వచ్చింది, బతకడం కష్టంగా ఉంది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళాను అంతే. మరలా తిరిగి ఎక్కడ గుడారం కట్టాడు, మరలా అక్కడికి వచ్చాడు. హాయికి నీ బేతేలుకు వచ్చింది. ముందు షెకెము మెమెరో దగ్గర అటువంటి సింధూర వనం దగ్గర దిగాడు. తర్వాత రెండోసారి బేతేలుకు హాయికి మధ్యన యెహోవాకు బలిపీఠం కట్టి అక్కడికే వచ్చి మరలా ప్రార్థనలో యెహోవా నామమున ప్రార్థన మొదలెట్టాడు. మన జీవితంలో పైసా లేకపోతే సేవ లేదనుకుంటాం. అంత పనివారు ఉన్నారు, అంత గొడ్లు, గొర్రెలు, మేకలు, ఒంటెలు అన్నీ ఉన్నాయి. అంత కరువులో కూడా పిలుపు మీదే, దర్శనం మీదే ఆధారపడి బ్రతుకుతున్నాడు అబ్రహాం. మామూలు పిలుపు కాదు, కానాను యొక్క పిలుపు ఇది. పరమ కానాను యొక్క పిలుపు. పునాదులుగా పట్టణం చూడగలిగిన కన్నులు తెరవబడిన వాని యొక్క పిలుపు అది. మనకు ఆ పిలుపు విషయమై అంతే. హెబ్రీ రాసిన పత్రికలో అబ్రహామును పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడి విశ్వాసమును బట్టి అంతే. ఇంకేం అవసరం లేదు, ఎక్కువ కూడా చదవక్కర్లేదు. పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడి. దేవుడు నిన్ను పిలవడం ఏంటి డబ్బాగాండి, నువ్వేంటి లోబడకుండా ఉండటం ఏంటి? విచిత్రంగా ఉంటుంది ఇది. అసలు దేవుడు నన్ను పిలవడం ఏంటి, నేను లోపడకుండా ఉండటం ఏంటి? అసలు ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచే అంత ఉందా నీకు? నాకు అనుకుంటూ ఉంటాను, నన్ను పేరు పెట్టి దేవుడు పిలిచినప్పుడు
అసలు నేను పేరు పెట్టి పిలిచే అంత పరిశుద్ధత, నీతి, యథార్థత నాకుందా? హల్లెలూయా. ఏదో షేము గుడారాలు నా ద్వారా స్థాపించబడాలి. ఆదికాండం 10వ అధ్యాయంలో చెప్తున్నాడు, షేము గుడారంలో నివసిస్తున్న ఆ అబ్రహాము వారసునైన నాలో కూడా ఆ షేము గుడారం, నా ద్వారా కూడా ఆ షేము గుడారాలని ఆశ్రయపురాలు ఆరంభం అవ్వాలి. అది ఆయనకున్న కాన్సెప్ట్. నేను లోబడుతున్నానా? నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. నువ్వు లోబడుతున్నావా? సేవకొచ్చి, పిలుపుకొచ్చి నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకో. అబ్రహాం ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, కానాను కన్నా ఐగుప్తు ఇంకా టాప్ లెవెల్ ఆ కాలంలో, కానీ ఐగుప్తులో సెటిల్ అయిపోదాం బాగుంది అనుకోవాలా. మరలా తిరిగి బేతేలుకును హాయికి మధ్యన కట్టిన గుడారము దగ్గరికి వచ్చి ఉన్నాడు, బలిపీఠం దగ్గరికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరువు వచ్చింది కదా అని పిలుపు నుంచి పక్కకి వెళ్ళా, లోతు వెళ్ళిపోయినట్టు. లోతుగాళ్ళు అందరూ వస్తారు సేవకు, లోతు భార్యలతో పెట్టుకుని వస్తారు. మళ్ళీ సేవకి వీళ్ళు వస్తే బాగుండు, ఇంకా లోతు భార్యలు తెచ్చుకుంటారు కూడా. కాబట్టి పిలుపు విషయంలో, పరిచర్య విషయంలో, దర్శన విషయంలో నువ్వు లోబడకపోతే అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి వారసుడు కాలేవు, అబ్రహాము యొక్క కుమారుడు కూడా కాలేవు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత లోతు యొక్క కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయారు. యుద్ధం నాకెందుకు అనుకోవాలా, వెళ్ళి యుద్ధం చేసి వచ్చాడు. అక్కడే స్టార్ట్ అయింది 10వ వంతు ఇవ్వడం. మెల్కీసెదెకు క్రమం చెప్పిన 10వ వంతు ఇవ్వడం అనేది. ధర్మశాస్త్రంలో వచ్చిన తర్వాత, ధర్మశాస్త్రంలో మోషే 10వ వంతు ఇమ్మని రాయబడిన తర్వాత స్టార్ట్ అవ్వలేదు. మలాకీ గ్రంథంలో 10వ వంతు. అక్కడే మెల్కీసెదెకు క్రమం చెప్పిన 10వ వంతు యేసయ్యకి ఇచ్చాడంట ఆయన. కరువు వచ్చింది, యుద్ధం వచ్చింది. పిలుపుకు మాత్రం ఎక్కడా కూడా దూరం కాల. భార్య వేరే రాజు తీసుకెళ్ళిపోయాడు. ఆ భార్యలోంచే ఇజ్రాయేలు సంతానం అంతా రావాలి. ఇప్పుడు వాగ్దాన పుత్రులు అందరూ రావాలి. అప్పుడు కూడా పిలుపు విషయంలో ఆయన భయపట్ల, దర్శన విషయంలో భయపట్ల. పన్నెండో అధ్యాయంలో 11వ అధ్యాయం మనం చదువుకున్నట్టుగా నీ రక్త సంబంధికులు, నీ బంధువులను విధులు విడిచిపెట్టి అన్నట్టు కూడా హామాన్ వాళ్ళెవరు లేరు ఇక్కడ పోదార్చడానికి. అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన పిలుపును గూర్చి, దర్శనమును గూర్చి, పరిచర్యను గూర్చి మాత్రమే ఆయన పునాదులు గల పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేశం నీకు ఇస్తాను, నీ పిల్లలకి ఇస్తానన్నాడు. అబ్రహాం పుట్టాలి, అబ్రహాములోంచి పిల్లలు పుట్టాలి, ఇస్సాకు పుట్టాలి, యాకోబు పుట్టాలి, యాకోబులో 12 మంది రావాలి, ఆ 12 మంది 72 మంది అవ్వాలి, ఆ 72 మంది వేల కొలుదిగా లక్షల కొలుది కావాలి, 6 లక్షల కాలు బలం అవ్వాలి. అప్పుడు మోషే రావాలి. కానీ కడుపులో కాయమ పెరగడానికి లేదు, మృతతుల్యమైపోయింది. స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది. కానీ దర్శనాన్ని మాత్రమే, పిలుపుని మాత్రమే నమ్ముతున్నాడు. మొట్టమొదట పిలిచినప్పుడు నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు. వేరే సంతానాన్ని తెచ్చుకున్నా ఈ సంతానం నీది కాదురా బాబు, నీకే ఇస్తానన్నాడు. వాగ్దాన పుత్రుడు వస్తాను. అప్పుడు కూడా ఆయన
పిలుపు విషయంలో, దర్శనం విషయంలో, ఆయనకి చేస్తున్న పరిచర్య విషయంలో, కడుతున్న బలిపీఠాల విషయంలో ఎంత కరువు వచ్చినా, యుద్ధం వచ్చినా, భార్యను తీసుకెళ్ళిపోయినా, భార్యకి గర్భం ఊడిపోయినా, పిల్లలు లేకుండా పరిస్థితి వచ్చేసినా కూడా అప్పటికే కానానీయులు, పెర్జీలు ఆ దేశంలో నివసిస్తున్నారన్నారు. అంత పెద్ద పెద్ద హైట్ ఉన్నటువంటి వాళ్ళని చూసి కూడా భయపడకుండా చిన్న చిన్న రాళ్లతో, మలచిన రాళ్లతో క్షమించాలి, చేతితో కొట్టినీ కాకుండా దానికి అట్లకి ఏర్పడినటువంటి రాళ్లతోటి బలిపీఠాలు కట్టుకుంటూ దర్శనం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఎవరి కొరకు? 6 లక్షల కాల్బలంతో కానాను దేశానికి నా పిల్లలు వస్తారు అని. పిల్లలు లేనప్పుడు లక్షలాది మందిని చూస్తూ ఉన్నాడు అబ్రహాం. బలిపీఠం కడుతున్నప్పుడు తాను తన భార్య మాత్రమే ఉంది అంతే. కానీ తర్వాత కాలంలో లక్షల కొలదిగా కానాను దేశంలో తన పిల్లలందరూ అడుగుపెట్టారు. బావులు తవ్వుకున్నాడు, బావులన్నీ క్లోజ్ అయిపోయి, ఫిలిస్తీన్లు సర్దార్ల బావులన్నీ మూసేశారంట. అయినా కూడా ఒంటరిగానే ప్రయాణం అవుతూ ఉన్నాడు. తనకు చెప్పిన చోటల్లా, అయ్యా ఇప్పుడు ఎటు వెళ్ళాలి? దక్షిణం వైపు వెళ్ళి బలిపీఠాలు కట్టి అంటున్నాడు. ఓకే దక్షిణం వైపు వెళ్తానైతే నేను అంటున్నాడు. బలిపీఠాలు కట్టడం ఆగల. ఎందుకంటే నోవహ సంతానములో 3 హాము, సేము, యాపేతు. సేము వంశావళిలోంచి వచ్చిన అబ్రహామును మాత్రమే ఏర్పరచుకుని పిలుచుకున్నాడు. ఎంత ప్రశస్తమైంది దేవుని యొక్క పిలుపు నీ విషయం. ఎన్నో లక్షల కోట్ల మంది నీ కళ్ళ ముందుంటే, తెలివైన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళని కాదని నిన్ను నన్ను పిలుచుకున్నాడు. నువ్వు నేను ఆయన పిలుపుకి లోబడట. అందరూ అబ్రహాము కుమారులు కాదు, విశ్వాస సంబంధులే. అందుకనే పిలుపును బట్టి, విశ్వాసమును బట్టి, పిలుపుకు లోబడి విశ్వాస సంబంధులే. హల్లెలూయా. పిలుపును బట్టి, విశ్వాసమును బట్టి, పిలుపుకు లోబడి ముందుకు సాగుతూ ఉన్నాడు. ఎన్ని కరువు వచ్చినా, కాటకం వచ్చినా, ఎదురు వచ్చినా, యుద్ధం వచ్చినా, చివరికి 25 సంవత్సరాల పిల్లలు లేకపోయినా, దేవుడు నా గర్భం ఊడిపోయినా దేవుడు చెప్పాడు, నా నుంచే కానానికి మోషే తీసుకుపోతాడు. హల్లెలూయా అని ఎదురు చూస్తూ ఆ దర్శనాన్ని పట్టుకుని, ఆ పిలుపును పట్టుకుని, ఆ పరిచర్యను ముందుకు సాగుతూ ఉన్నాడు. మన జీవితాల్లో, మన పరిచర్యలో ఆయన పిలుపుకు లోబడి ఆయన వెళ్ళమన్న చోటకు నువ్వు వెళ్ళగలిగితే, ఆయన చెప్పిన ప్లేస్కి నువ్వు వెళ్ళగలిగితే, ఆయన అడుగు పెట్టమన్న స్థలంలో నువ్వు అడుగు పెట్టగలిగితే, నీ తర్వాత, నీ తదనంతరం నీ పిల్లలకి ప్రభువు అక్కడ వరకు అది అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకనే పేతురు అంటాడు, 2 పేతురు 1వ అధ్యాయము
10వ వచనం. అందువలన సహోదరులారా, సేవకు వచ్చినటువంటి వాళ్ళారా, సేవ చేస్తున్న వారులారా, పరిచర్య చేస్తున్న వారులారా, మీ పిలుపేంటో, మీ ఏర్పాటేంటో నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడూ త్రొట్టెలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిలుపులో నీ దర్శనం ఏంటో, ఆ పిలుపులో నీ స్వప్నం ఏంటో, ఆ పిలుపులో నీకు ఇవ్వబడిన కళ ఏంటో, ఆ పిలుపులో నీకు ఇవ్వబడిన వాగ్దానం ఏంటో, ఆ పిలుపులో నీకు ఇవ్వబడిన పరిచర్య ఏంటో నువ్వు తెలుసుకుని జాగ్రత్త పడితే ఎన్నడూ త్రొట్టిల్లవు. ఒకవేళ అది తెలియకుండా, అది తెలుసుకోకుండా, ఆ పిలుపుకు లోబడకుండా, ఆ ప్రత్యక్షతకు లోబడకుండా, ఆ పరిచర్యకు లోబడకుండా, ఆ దర్శనానికి లోబడకుండా ఉంటే నువ్వు త్రొట్టిల్తావు. జాగ్రత్తగా ఉండని త్రొట్టిల్ని మరలా తిరిగి రీకనెక్ట్ అయి రీబిల్డ్ అయినటువంటి పేతురు మరలా మన కొరకు రాస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపు లోబడ్డాడు. పేతురు చెప్తున్నాడు, ఆ పిలుపుకు మీరు లోబడితే గనక నీ త్రొట్టెలరు సర్వా. ఆ పిలుపు మీరు లోబడితే గనక, ఆ పిలుపు ప్రకారం మీరు వెళ్తే గనక, జాగ్రత్త పడితే గనక, ఏర్పాటు నిశ్చయముగా తెలుసుకుంటే గనక, మీరు లోబడితే గనక. కాబట్టి నేను నమ్ముతున్నాను, నేను నమ్మటం కాదు, వాక్యం చెప్తుంది. నువ్వేమైనా లోకం ఏమనుకున్నా పర్వాలే, లోకం ఏమనుకున్నా పర్వాలే, నేనిచ్చిన పిలుపులో నువ్వు నిలబడంతే. నేనిచ్చిన పిలుపులో అక్కడ బలిపీఠం అనే ఆశ్రయపురం కట్టు అంతే. జనాల సంగతి నేను చూసుకుంటా. హల్లెలూయా. ఆ పిలుపు విషయమై నువ్వు జాగ్రత్త పడు, మరీ జాగ్రత్త పడు అంతే. త్రొట్టెల్లో అప్పుడు నిన్ను దేశాలు నదులు దాటిస్తాను. హల్లెలూయా. కాబట్టి మన పిలుపు విషయం మరీ జాగ్రత్త పడాలని, ఏర్పాటు విషయం నిశ్చయముగా తెలుసుకోవాలని, అలా చేస్తే ఎన్నడూ త్రొట్టెల్లమని మన అపోస్తులకు మూలపురుషుడిగా ఉన్న అపోస్తుడైన పేతురు చెప్తున్నాడు. అందుకని అబ్రహాము పిలువబడినప్పుడు పిలుపునకు లోబడి విశ్వాసమును బట్టి ముందుకు సాగాడంట. కాబట్టి నీ జీవితంలో ఎక్కడ దేవుడు చూపిస్తాడో, ఎక్కడ బయలుపరుస్తాడో, ఎక్కడ దాన్ని కనపరుస్తున్నాడో, ఎక్కడ దాన్ని వెల్లడి చేస్తున్నాడో, ఎక్కడ నీ దాని కొరకు మాట్లాడుతున్నాడో, ఆ పరిచర్య కొరకు, ఆ సేవ కొరకు, అక్కడికి నువ్వు వెళ్ళిపో అంతే. అన్నీ మర్చిపో. పిల్లలు ఎలాగా, భార్య ఎలాగా, బిడ్డలు ఎలాగా, సంసారం ఎలాగా, డబ్బులు ఎలాగా, ఎన్ని నథింగ్ ఆయనకి. యెహోషువతో చెప్తున్నాడు, నేను మోషేకు తోడైనట్టు నీకు నువ్వు తోడై అంటాడు. ఇప్పుడు మనకు చెప్తున్నాడు, అబ్రహాముకు తోడైనట్టు నేను నీకు తోడై అబ్రహామును దీవించినట్టుగా నేను కూడా నిన్ను దీవిస్తా. అబ్రహాములాగా నా పిలుపుకు లోబడు. అబ్రహామును ఆశీర్వదించినట్టుగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. అబ్రహామును దీవించినట్టుగా నిన్ను దీవిస్తా. నీ ద్వారా సకల జనములు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. నీ మూలముగా ఆకాశ నక్షత్రములుగా ఇసుకరేణువుల వల్ల ప్రభువు వైపు తిప్పబడతారు, వెలిగించబడతారు. కాబట్టి పిలుపులోనే మొత్తం కథ అంతా ఉంది.
ఆ పిలుపులో వచ్చిన దర్శనము, ప్రవచనము, వాగ్దానము, కళ, స్వప్నము ఏదైతే నీకు ఇచ్చినాడో, ఏ సూచన అయితే ఇచ్చినాడో, ఎక్కడికైతే వెళ్ళమన్నాడో ఆ దాంట్లోనే ఉంది. అక్కడే నీ జీవితం అంతా వృద్ధి పొందాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, పడిపోవాలన్నా, చెడిపోవాలన్నా, ఎదగాలన్నా, వర్ధిల్లాలన్నా అన్నీ అక్కడే ఉన్నాయి. వాళ్ళ నాన్న బుద్ధులు వచ్చినాయేమో మరి. లోతు వరకు కొడుకు తండ్రి చనిపోయాడు ముందే. వీడికి వాళ్ళ నాన్న బుద్ధులు వచ్చినాయేమో మరి ఏంటో నాకు తెలియదు. ఆడు పచ్చగా ఉన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము పిలుపు దగ్గర ఉండిపోయాడు, దర్శనం దగ్గర ఉండిపోయాడు. ఆ పిలుపుని పట్టుకునే ఉన్నాడు. నువ్వు చెప్పావు ఎక్కడ బలిపీఠం కట్టమంటావు చెప్పు, అక్కడ కడతా. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు, అక్కడికి వెళ్తా. నువ్వేం చేయమంటావు చెప్పు, అది చేస్తా. కాబట్టి అట్టి అబ్రహాము లాంటి విశ్వాసపు ఆత్మ, అబ్రహాములాగా పిలుపుకు లోబడే ఆత్మ, పరిశుద్ధాత్మ నాకును మాకును చూస్తున్న వారికి అనుగ్రహించు. భూదిగంతం వరకు నీ పిలుపులో, నీ దర్శనములో మేము ముందుకు సాగుదుముగాక. ఆ షేము గుడారంలో బలిపీఠాలు కడతాను. ఇదిగో ఈ ఆశ్రయపురాలు ఆ షేము వంశావళి నుంచి వచ్చిన అబ్రహాము కుమారుడైన మా ద్వారా కూడా ఈ ఆశ్రయపురం భూదిగంత వరకు కట్టబడునుగాక. అట్టి కృప, అట్టి దర్శనము, అట్టి ప్రత్యక్షత, అట్టి వాగ్దానము ఏమున్నా లేకున్నా నీ విశ్వాసమును బట్టి ముందుకు సాగి ఆ పరుగును కడముట్టించుదుముగాక. నజరేయుడైన యేసు నామములో అట్టి కృప మనందరికీ దొరుకునుగాక. ఆమేన్.